హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బంగారం వెండి రేట్ ఏంటండి బాబోయ్! నన్ను పట్టుకొని చూద్దాం అన్నట్టే పరిగెత్తుతున్నాయి. పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గోల్డ్ మీద కానీ ప్రాపర్టీస్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకోండి అనేసి. ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది గోల్డ్ ప్రాపర్టీస్ ఇలాంటివి ఉంటే అంటారు కదా. ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నిజమే, కానీ అసలు కొనేట్టే లేదు కదా ఫ్యూచర్లో ఉపయోగపడడానికి. రోజు రోజుకి పెరిగిపోతుందే కానీ గోల్డ్ రేటు అసలు తగ్గడం లేదు. అసలు విషయం ఏంటి అంటే, మా హాస్ని ఆడుతూ ఆడుతూ చెవిది వెనకాల శీల ఎక్కడో పోగొట్టేసింది. అంటే పోయింది దానంతట అది. సో ఇంకా గోల్డ్ కొందాము తన కోసము, డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్టడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నచ్చినవి వరకు కొన్ని తీసుకొని పక్కన పెట్టాము. స్టాక్ పెద్ద ఎక్కువేమీ లేదు, ఉన్న వాటిల్లోనే కొంచెం బెటర్గా అనిపించినవి తీసి పక్కన పెట్టాము. అవేమీ కాకుండా ఇక్కడ చూపిస్తుంది కదా, ఫస్ట్ చూపించినవి అయితే తీసుకున్నాము. అవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇంకందుకని అవి అయితే తీసేసుకున్నాము. మేము అంతకుముందు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకునే వాళ్ళము గోల్డ్, కానీ ఇప్పుడైతే కొన్నాళ్ళ నుంచి ఇలా లలిత జ్యువెలర్స్లోనే తీసేసుకుంటున్నాము. ఇంకా ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసేసుకొని హాస్నికి డైలీ వేర్కి పట్టీలు తీసుకుందాం అనేసి సిల్వర్ సెక్షన్ వైపు అయితే వచ్చాము. వెండి కూడా ఏం తక్కువ లేదు, వెండి కూడా బాగానే పరిగెడుతుంది. ఇవైతే సెలెక్ట్ చేసాము హాస్నికి, ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇంకా ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని బిల్ పే చేయడానికి కిందకైతే వచ్చేసాము. ఇంకా కిందకు వచ్చేసి బిల్ అయితే పే చేసాము. మేము వెళ్ళిన రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే ఇంత అయితే ఉన్నాయి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.